జనసమితిని కాంగ్రెస్ లో విలీనం చేయడం లేదన్నారు పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. ప్రజాస్వామిక పాలన అందచేయడమే లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. బీఆర్ఎస్ డబ్బుతో ఏదైనా సాధిస్తామనే అహంభావం సరికాదన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జిల్లా ఏర్పాటుకు 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకుల అసహనం మాత్రము అది ఏ రకంగా కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాలేదు, అప్పుడే ఒక అసహనం ఇది ఉండదు అని శాపనార్థాలు, కూల్చదని శాపనార్థాలతో పాటు మొత్తానికి ఇది ఎట్లా నిలబడుతుందో చూస్తామనేటువంటి కోపం, మేము పైసలతో ఏమైనా చేయగలమనేటువంటి అహంభావము ఇవాళ బీఆర్ఎస్ ప్రదర్శిస్తున్నది. వారు మొత్తంగా కూడా ఒక అప్రజాస్వామిక ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లోపం ఏంటంటే ప్రజలతో ఉన్న సంబంధాలన్నింటినీ తెగదెంపులు చేసుకుంది. కానీ ఆ సంబంధాలను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇవి తప్పనిసరిగా హర్షించవలసినటువంటి పరిణామాలే. తప్పనిసరిగా ఒక గుర్తింపును, ఉద్యమకారుల గుర్తింపుని ఇవ్వటం అందరం కూడా, ఉద్యమకారులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక కొత్త, ఒక రకంగా ప్రయోగం అనే చెప్పాలి. పార్టీ కొనసాగిస్తారా లేకుంటే ఏం లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో రాజకీయ మార్పుకు ప్రయత్నం చేయాలనుకున్నాం, జరిగింది. రేపు ఢిల్లీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మా సహకారం అందిస్తాం. మేమైతే ఢిల్లీలో ఆడ చేసి